హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆవకాడో జ్యూస్ చేశానండి. చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఆరోగ్యానికి చాలా మంచిదండి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా కాజు అండ్ బాదం ఒక 6-7 అలా తీసుకొని నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని వీటిని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకున్నానండి. బాదం పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. అలానే కాజుని కూడా పక్కన పెట్టేసుకుందామండి. సో అవకాడో జ్యూస్ అండి, నేను ఫస్ట్ టైం అండి తాగడం. నిజం చెప్తున్నాను, అది చాలా కాస్ట్లీ అని నేను ఎప్పుడు కొనలేదు. బట్ మేము అనుకోకుండా ఒక మాల్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ కాస్ట్గా వచ్చింది. బట్ నేను షాక్ అయ్యానమాట. సో అది ఏ షాపో చెప్తాను. జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్: కాజు అండ్ బాదం, 1 గ్లాస్ మిల్క్, హనీ. సో మెయిన్గా కావాల్సింది అవకాడో అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. అది పచ్చిగా ఉన్నప్పుడు ఇలా బ్లాక్ షేడ్ వస్తేనే పండినట్టండి. ఇది కట్ చేసుకుందాం. ఈ ఫ్రూట్ని వెన్నపండు, బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారండి. ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. సో చూసారు, ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో మిడిల్లో ఒక సీడ్, పెద్ద విత్తనం ఉందండి, దాన్ని తీసేసేయాలి. సో మనం ఇట్లా స్పూన్తో ఇలా ఓపెన్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి. అసలు నేను షాక్ అయ్యానమాట ఫస్ట్ టైం ఇలా చేసినప్పుడు. సో చూసారా, అలా వచ్చేస్తుంది. సో దాన్ని మనం జ్యూస్ చేసే దాంట్లో వేసేసుకుందాం, మిక్సింగ్ జార్లో. ఈ ఫ్రూట్లో కొవ్వులు, పీచు పదార్థం, విటమిన్స్ ఈ, కే, సి మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయండి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందండి. అలానే చర్మం, జుట్టు కాంతివంతంగా ఉండేలాగా చూస్తుంది. అలానే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదంటండి హెల్త్కి. ఇవన్నీ కూడా నాకైతే ముందు తెలీదు. సో తర్వాత తెలిసింది వీటి గురించి. బట్ అవకాడో జ్యూస్ ఎప్పుడు తాగాలి అలా అనుకుంటూ ఉండేదాన్ని. సో చూసారు కదా, అవకాడో అండ్ కాజు, బాదం, నెక్స్ట్ మిల్క్ అండ్ హనీ. అలానే మెయిన్ ఇందులో అంటే ఓన్లీ మిల్క్ సరిపోదండి, చాలా చిక్కదనంగా వస్తుంది. సో ఇందులో మనం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. చాలామంది కూల్ తాగని వాళ్ళు నార్మల్ వాటర్ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. బట్ నేను మాత్రం ఐస్ క్యూబ్స్ మాత్రం యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇది మరీ చిక్కగా ఉన్నా మనం తాగలేము, తినాలి. బట్ జ్యూస్ తాగితేనే బాగుంటుంది కదండి, అందుకే కొంచెం నేను తాగేలాగే చేశానమాట. బట్ నిజంగా చెప్తున్నానండి, ఫస్ట్ టైం చేశాను. బట్ చాలా అంటే చాలా బాగుందండి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా అనిపించింది నాకు. నేను తీసుకుంది 1 ఫ్రూటే. సో ఈ 2 గ్లాసెస్లో పోసిన తర్వాత కూడా ఇంకా ఉందండి. నిజం. సో టేస్ట్ మాత్రం సో వేరే లెవెల్ అండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే మర్చిపోయానండోయ్, ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుందండి. సో ఓకేనండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సో మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.